నేను వివక్ష అనిపించలేదు అనుకుంటున్నారా మీరందరూ? తమిళనాడులో పెరిగినప్పుడు 14 ఏళ్ళ వయసులో నేను తమిళనాడులో పెరిగినప్పుడు మైలాపూర్ స్కూల్ ఉన్నారే, గొల్టింగ వాడ అని పిలిచేవాళ్ళు. నేను నాకు అర్థమయ్యేది కదా గొల్టి అంటే ఏంటి అనుకునేవాడిని. అదొక డెరిగేటెడ్ టర్మ్ అది. నేను మా మాస్టర్ గారిని అడిగాను, రామ్నాథన్ గారిని అడిగాను, సార్ ఇంత మాదిరి சொல்றாங்க సార్, గొల్టిని சொல்றாங்க సార్ అంటే ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు. వాళ్ళని పిలిచాడు, వాళ్ళని తిట్టాడు. ఏదో ఏంటి సార్ గొల్టి, ఎందుకు సార్ గొల్టి మీనింగ్ అంటే ఆయన ఏదో నవ్వి వదిలేసి ఆయన ఒక మాట అన్నాడు, అరే தெலுங்குని రివర్స్ பண்ண గొల్టి అని சொல்லுவாங்கடா, அப்படி என்ன பெரியார் வந்து தெலுங்குக்காரன் தான்டா, பெரியார் வந்து தெலுங்குக்காரன் தான், బలిజన్ నాయకర్ సార్ అవరు. ఆ టైంలో ఇప్పుడు మన తిరుపతి రాయలసీమలో ఉండే బలిజ నాయుడు కులానికి చెందిన వ్యక్తి పెరియార్ గారు, తెలుగు. ఆయన ద్రావిడ ఉద్యమ రూపకర్త. సో అందుకని భాషదేముంది, అందుకని దీన్ని పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేయడం సరైనది కాదు.